మాజీ ఎమ్మెల్యే గారితో కలిసి దాన్ని ఏదో చిన్నగా రాజకీయం చేద్దామని నిన్న ఎన్ఎస్సీ కాంగ్రెస్ నాయకులు సందర్శించి ఆనంద్ సార్ మీద బురద జల్దాం అనేది ఒకటి తాపత్రయం పడతారు. వాళ్ళు ఏమంటారు, మీరు 2 క్లాసులు ఒకటే గదిలో జరుగుతున్నాయి అంటారు, కానీ 2 క్లాసులు ఏమేమి నడుస్తున్నాయి, వాళ్ళు ఒకేషనల్ క్లాసులు అంటారు. ఎంఎల్టీ క్లాసులో ఒకటే క్లాసు కాబట్టి నాడు ఒకటే కోర్సు కాబట్టి 80% సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, అందుకే ఒక తాన చెప్తున్నాం. 80% ఒక తాను ఉంటే అక్కడ ఒక టీచర్ ఎందుకు, ఇక్కడ ఒక టీచర్ ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి ఎన్ఎస్ కాంగ్రెస్ నాయకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది, మీకు సబ్జెక్ట్ లేకపోతే ఫస్ట్ కాలేజీలో తెలుసుకోండి. మీరేదో ప్రిన్సిపాల్ తోటి ఆయనను కోర్సు చేయించడము, ఏదో స్పీకర్ తోటి డైలాగ్లో డ్రామాలో చేయించి వాళ్ళని బెదిరించి చెప్పిస్తామంటే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళకి చెప్పేది కెమిస్ట్రీ క్లాస్ చెప్తుంది, ఒక సైడ్ ఫస్ట్ ఇయర్, ఒక సైడ్ సెకండ్ ఇయర్. మా దగ్గర లైవ్ ప్రూఫ్ ఉంది. ఆనంద్ సార్ అడుగుతుంటే నేను సెకండ్ ఇయర్ చెప్తున్నాను సార్, ఇక్కడ ఫస్ట్ ఇయర్ చెప్తున్నాను. కనీసం సిగ్గు శరం లేదు, ఈ వీడియో చూడాలి కదా కనీసం. ఎన్ఎస్ కాంగ్రెస్ నాయకులకు ఎట్లా మాట్లాడతారు? బోర్ వచ్చిందంటారు. బోర్ లేనే లేదు, మేము పోయినాం. నిన్న బోర్ వచ్చింది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు సందర్శించలేకపోయారు. అంతకుముందు ఎందుకు వెళ్ళలేదు మరి? 40 రోజుల నుంచి ప్రత్యుత్తరాలు జరుపుతారంట. ఎవరు? కాంగ్రెస్ నాయకులకు కానీ, కలెక్టర్కి కానీ, లెక్చరర్లు కానీ. లెక్చరర్లే చెప్తున్నారు, సార్ మా పరిస్థితి లేదు. గతంలో ప్రసాద్ కుమార్ బై ఎలక్షన్లో 2007లో గెలిచారు. 2012లో మినిస్టర్ అయిన జోగి చెన్నకమన్. అంటే అప్పుడు 7 సంవత్సరాలు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు. 10 సంవత్సరాలు వికారాబాద్ను పాలించింది ప్రసాద్ కుమార్. కానీ ఆనందన్న 5 సంవత్సరాలు, అందులో 2 సంవత్సరాలు కరోనా పోయింది, 1 సంవత్సరం ఎలక్షన్ కోడ్లో పోతే సంవత్సరంన్నరలా వికారాబాద్ అభివృద్ధి ఏందో చూపించాడు. వికారాబాద్ మెడికల్ కాలేజ్ కానీ, వికారాబాద్ జూనియర్ కాలేజ్ కానీ, వికారాబాద్ డిగ్రీ ప్రభుత్వ కాలేజ్ కానీ, వికారాబాద్కి బేజీ కానీ, వికారాబాద్ కలెక్టర్ కానీ, వికారాబాద్లో ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయాలు కానీ మొత్తం తీసుకొచ్చిన ఆనందం. ప్రసాద్ కుమార్ ఏం చేసిండని అడుగుతున్నాను నేను. ఇంత పెద్ద హోదా ఉంటే ఆయన జస్ట్ పైరవీల కోసం కలెక్టర్లకు, ఎస్పీలకు స్టేట్ లెవెల్లో ఫోన్లు చేయడం తప్ప ఇంకేమీ లేదు. ఓన్లీ కాంగ్రెస్ నాయకుల పైరవుల కోసమే ప్రసాద్ కుమార్ పనిచేస్తుంది ఇక్కడ. ఆయన స్పీకర్ కాదు, వికారాబాద్ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ కూతురే చెప్తుంది, అసెంబ్లీలో ఉంటే స్పీకర్ అంట, వికారాబాద్ కాన్స్టిట్యూన్సీకి వస్తే ఎమ్మెల్యేనంట. అందుకే మేము స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నాం, స్పీకర్ను ప్రశ్నిస్తలే, ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఉన్న ఎన్ఎస్సీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు సబ్జెక్ట్ తెలుసుకోండి, ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకొని పర్యటించండి. మేము ప్రతిపక్ష హోదా మేము ఏదో చూపిస్తున్నాము, మేము ప్రయత్నిస్తాము. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా కొట్లాడుతుంది, ఫైట్ చేస్తుంది. 100% మీరు ఇచ్చిన హామీల మీద ఫైట్ చేస్తాం. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న అంటే మొన్న మా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేమందరం వెళ్ళి సందర్శించడం జరిగింది. నిన్న యూత్ కాంగ్రెస్ నాయకులు వెళ్ళి అక్కడ మేము కావాలని వెళ్ళాం, ఏదో క్రియేట్ చేసి మేము ఇబ్బందులు క్రియేట్ చేసి మరీ వెళ్ళామని చెప్పి నిన్న నాయకులు మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఇది 28th రోజు పేపర్లో వచ్చింది కళాశాల పరిస్థితి ఇది అని చెప్పి, వాట్సాప్ న్యూస్ గ్రూప్లలో వచ్చింది. స్థానికంగా ఉన్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మాకు రిక్వెస్ట్ చేసి మీరు వచ్చి సందర్శిస్తే కళాశాల పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది, తాగునీటి సమస్య కావచ్చు, టాయిలెట్ల సమస్య కావచ్చు, కొంచెం బాగు చేస్తారనే ఉద్దేశంతో మాకు రిక్వెస్ట్ చేస్తే మేము వెళ్ళడం జరిగింది. దానికంటే ముందే వాళ్ళు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి, అధికారులకు అందరికీ రిక్వెస్ట్ చేశారు. అయినా వీళ్ళు ఒక్క పని కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. మొన్న మేము వెళ్ళగానే నిన్న వచ్చి మేమే ఈరోజు బోర్ వేయిస్తున్నాము అంటే మొన్ననే బోర్ వేయించినప్పుడు వచ్చినామని చెప్తా ఉన్నారు. మొన్న మేము పోయినప్పుడు బోర్ లేదు, బోర్ పైపులు లేవు, వెహికల్ లేదు, ఏది లేదు. నిన్న వీళ్ళు పోయి మేము దీని గురించి మేము ప్రశ్నించగానే నిన్న డౌట్న బోర్ వేయించడం జరిగింది. అది ఎంతవరకు వచ్చిందో ఎంతలో మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తాం దాని గురించి కూడా. ఇంకా చూస్తూ ఉంటే మేము ఏదో స్థానిక వాళ్ళ క్లాసులలో లైవ్లో వీడియో ఉంది. స్థానికంగా నిన్న మీడియా మిత్రులు కూడా చూశారు. ఒక తరగతి గదిలో వెనుక వైపు ఒకటి, ముందర వైపు ఒకటి క్లాసులు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఒక క్లాస్ అంటే సెకండ్ ఇయర్ క్లాస్, అది లైవ్లో విద్యార్థులు చెప్పిన విషయం. అది లైవ్లో వీడియో ఉంది, అది ఏ వీడియో కాదు, లైవ్లో ఉన్న వీడియో అది. దాన్ని కూడా మేమే కావాలని క్రియేట్ చేసామని చెప్తా ఉన్నారు నాయకులు. వీళ్ళకు కూడా తెలుసు మెట్ల మీద క్లాస్ రూమ్ తరగతి ఉంది, బండలు లేకుండా భూమి మీద కూర్చొని విద్యార్థులు పాఠాలు లెక్చరర్ చెప్తా ఉన్నారు. అది కూడా వీడియోస్తో సహా రికార్డింగ్స్ ఉన్నాయి. వీళ్ళు అయినా కూడా వీళ్ళకి తెలియదు అన్నట్టు అన్నీ తెలుసు వీళ్ళకు. కానీ ఏది మేమే క్రియేట్ చేశామని చెప్పి మైక్ల ముందులో వచ్చి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి మేడం సబ్జాన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ గారి చొరవతో ₹1 శాంక్షన్ చేసి బిల్డింగ్ మేము కట్టడం జరిగింది. ఇప్పుడు కొంచెం వాళ్ళ గోడలు లేపి తరగతులు నిర్మిస్తే చాలు, దానికి కూడా వీళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కలెక్టర్ గారు ఇచ్చిన కరెక్టే, మరి ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎందుకు నిలవడం లేదు? దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిపైన ఇంకోసారి మీరు ప్రజలకు పనికొచ్చే పనులు ఏదైనా చేయండి, మేము మాట్లాడలేము. కానీ ప్రతిపక్ష హోదా మాకుంది కాబట్టి బరాబర్ మేము ప్రశ్నిస్తాం. మా నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెప్పినట్టు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వికారాబాద్లో ఏ ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, ఇంకెవరికైనా ఏ సమస్య వచ్చినా ఈ గులాబీ కండువా, గులాబీ జెండా వేసుకొని తప్పకుండా మేము ప్రజల దగ్గరికి వస్తాం. మీ నాయకులను కానీ, మీ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తాం. దీన్ని ప్రజలకు సమస్య లేకుండా చూడండి. అందరికీ ధన్యవాదాలు. ఏదో కొత్తగా టైం పాస్కో ఏదో అదని పోయే ఉద్దేశం ఆనంద్ సార్కి అసలే లేదు. అసలు పని కూడా సార్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పబ్లిక్ ఇప్పుడు వస్తున్నారు, విద్యార్థులే కానీ, ఇలా మార్కెట్ యార్డు రైతులు కానీ, యూరియా మీద రైతులు కానీ మా దగ్గరకు వస్తున్నారు. మాకు పబ్లిక్ ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా కలిగించారు. ఆ ప్రతిపక్ష హోదాను మేము నెరవేర్చుకుంటున్నాం. ఎట్లా ఇప్పుడు పబ్లిక్ వస్తున్నారు, మన వాళ్ళ సమస్యలు చేస్తున్నారు. దాని మీద ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్నది కాబట్టి మేము పోరాడుతున్నాం. మాతో అయ్యే పనులు మేము చేస్తున్నాం. మన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మాతోన ఆ రోజు వెళ్ళిన ప్రతి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎంఈటీ క్లాసు 80% పబ్లిక్ ఉన్నారంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు ఒకటే ఇద్దరు లెక్చరర్ ఉండొద్దు కదా. ఒక లెక్చరర్ ఉండి తర్వాత చేసుకోవచ్చు. మేము మొన్న సార్ అంటే పర్యటిస్తే పిల్లర్ల మన స్లాబ్ లెవెల్ అప్పుడు సార్ మన సబిత మేడం ఆధ్వర్యంలో ₹1 కోటి బడ్జెట్లో కానీ స్లాబ్ లెవెల్ వరకు 10 రూమ్లు సాంక్షన్ చేస్తే స్లాబ్ లెవెల్ వరకు ఆపేసారు. అదే సార్ ఆనంద్ సార్ కానీ మేడం కానీ పేరు వస్తుంది. ఈ పిల్లల మీద ఏంది ఇది? ఇప్పుడు ఉన్న అమౌంట్ అప్పుడు సార్ ₹1 సాంక్షన్ చేయించారు. ఇప్పుడు ఇలా మీరు అధికారం ఉన్నారు, 2 కోట్లు 3 కోట్లు సాంక్షన్ చేయించి వర్క్ చేయండి. దాని మీద ఇప్పుడు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అంటే ఇప్పుడు ఆడ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఈసారి పిల్లలు ఆడ నిన్న కూడా సార్ అన్న విషయం ఏంటంటే 791 మంది అప్లికేషన్ ఈసారి ఇంటర్ పిల్లలు. అంతమంది కనిపించింది. బోర్ వచ్చిన విషయం మాకైతే తెలియదు. మరి మేము 10 గంటలకు అక్కడ పోయినాము. మాకు 10 గంటల వరకు మా బోర్ వచ్చిన విషయం మాకు తెలియదు. గుటాగుటిన మేము మొన్న పోయి అంత సందర్శించినందుకు నిన్న బోర్ తెప్పి చేయించి ఏదో ఆనంద్ సార్ మీద బుద్ధ జల్లాలి రాజకీయ పరంగా అధ్యాయాలు ఇచ్చేయాలంటే దానికి ఎవరేదేం కాదు. ధన్యవాదాలు.